అండ్ ఈ OnePlus కొత్త నెక్ బ్యాండ్ యొక్క కాల్ క్వాలిటీని నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అండ్ నార్మల్ కండిషన్స్లో టెస్ట్ చేశాను. టెస్ట్ చేసిన తర్వాత వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో OnePlus కొత్తగా లాంచ్ చేసిన వాళ్ళ లేటెస్ట్ నెక్ బ్యాండ్ OnePlus Bullets Wireless Z3కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నిజానికి చాలా గ్యాప్ తర్వాత OnePlus అయితే ఒక నెక్ బ్యాండ్ని తీసుకొచ్చింది. ఏంటో ఈ మధ్య కాలంలో చాలా బ్రాండ్స్ నెక్ బ్యాండ్స్ని తీసుకురావడం అయితే తగ్గించేసింది. ఎక్కువ TWS పైనే ఫోకస్ చేస్తున్నాయి. బట్ నెక్ బ్యాండ్స్ కూడా సపరేట్ యూజర్ బేస్ ఉంది. సో మార్కెటింగ్ చేసేవాళ్ళు, ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు అండ్ కొంచెం సెక్యూర్గా మెడలో పడి ఉండాలి అనుకునే వాళ్ళు నెక్ బ్యాండ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఈ OnePlus Bullets Wireless Z3 నెక్ బ్యాండ్ అయితే వీళ్ళు 1699కి అయితే తీసుకొచ్చారు. ఆ ప్రైస్ రేంజ్లో వీటిని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక ఒక కొత్త నెక్ బ్యాండ్ కొనే ప్లానింగ్లో ఉంటే వీడియోని స్కిప్ చేయకండి, డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి, మీకైతే హెల్ప్ అవుతుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు 9 ఇయర్స్కి అయితే మన ఛానల్ అడుగు పెట్టింది. ఎప్పుడు కూడా స్ట్రెస్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోమని, బట్ నేను అడగకపోతే మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. 2 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. సో మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే మన ఛానల్ చూస్తున్నారు చాలామంది, చూసే వాళ్ళలో 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకైతే కొంచెం మోటివేషన్ వస్తుంది. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకైతే మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఇంకా ఈ నెక్ బ్యాండ్ గురించి మాట్లాడుకుంటే అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయలేదు కాబట్టి ఇన్ కేస్ మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే ఇలా వస్తాయి. బాక్స్లో మనకి ఆబ్వియస్లీ నెక్ బ్యాండ్ ఉంటుంది అండ్ 2 అడిషనల్ సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే ఉంటాయి. సో బై డిఫాల్ట్గా వచ్చిన మీ చెవిలో సరిగా ఫిట్ అవ్వలేదు అనిపిస్తాయి, చిన్నవైనా పెద్దవైనా. సో బాక్స్లో వచ్చినవి అయితే యూజ్ చేసుకోండి. అండ్ అది కాకుండా యూజర్ గైడ్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. ఎలాంటి Type-C కేబుల్ అయితే మనకి బాక్స్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. అండ్ నెక్ బ్యాండ్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే ఇక్కడ రైట్ సైడ్ మనకి పవర్ బటన్ మిడిల్లో ఉంటుంది అండ్ పైన కింద మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. అండ్ దానిపైన మనకి LED ఇండికేటర్ ఉంటుంది. ఇట్ సైడ్ Type-C పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి OnePlus బ్రాండింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ నెక్ బ్యాండ్కి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్ స్క్రీన్ పై వేస్తాను. సో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే డిజైన్ అయితే మనకి కొత్తగా ఏం లేదు, సేమ్ అదే OnePlus Bullets Z2 నెక్ బ్యాండ్ ఏదైతే చూసామో సిమిలర్ అదే డిజైన్లో ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఈ నెక్ ఏరియాలో ఉండే పార్ట్. సో ఈజీగా మనం ఫోల్డ్ చేసుకొని కావాలంటే పాకెట్లో పెట్టుకోవచ్చు. అండ్ కేబుల్ క్వాలిటీ కూడా సో డీసెంట్గా అనిపించింది. సో అండ్ ఈ ఏదైతే ఇయర్ టిప్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఉందో సేమ్ ఏదైతే Bullets Z2 ప్రీవియస్ నెక్ బ్యాండ్స్ చూసామో యాజ్ ఈజ్ అదే బిల్డ్ క్వాలిటీ, అదే డిజైన్ అయితే మనకి ఇందులో అయితే కనిపిస్తుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే పెద్ద కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో కంఫర్ట్ అయితే చాలా బాగుంది. నాకు ఈ ఏదైతే నెక్ బ్యాండ్తో వచ్చిన ఇయర్ టిప్స్ ఉన్నాయో సో అవే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యాయి. ఇన్ కేస్ మీకు కొంచెం లూజ్ అయినా లేదా డిఫాల్ట్గా వచ్చిన ఇయర్ టిప్స్ టైట్ అయినా మీరు బాక్స్లో వచ్చిన అడిషనల్ సిలికాన్ ఇయర్ టిప్స్ని అయితే అటాచ్ చేసి యూజ్ చేయండి. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సో నేను దగ్గర ఒక 1 week పైన అయితే టెస్ట్ చేస్తున్నాను. ఎలాంటి పెయిన్ రావడం అలాంటివి అయితే లేదు. ఈజీగా పర్ఫెక్ట్గా చెవులో అయితే ఫిట్ అవుతున్నాయి. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ నెక్ బ్యాండ్ బ్లూటూత్ 5.4తో వస్తుంది. గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ని సపోర్ట్ చేస్తుంది. సో ఫాస్ట్గా మీరు ఏదైతే ఈ మ్యాగ్నెట్స్ని డిటాచ్ చేయగానే సో మనకి ఫోన్లో అయితే పాపప్ వస్తుంది, పేర్ చేయొచ్చు. ఇన్ కేస్ పాపప్ రాకపోయినా బ్లూటూత్ సెట్టింగ్స్ నుంచి అయితే పేర్ చేసుకోవచ్చు. అండ్ కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. నేను ఈ పోర్షన్ నుంచి పక్క పోర్షన్ వరకు అయితే మొబైల్ పెట్టి అయితే సో ట్రై చేశాను, కాల్స్ మాట్లాడాను, సాంగ్స్ వింటూ టెస్ట్ చేశాను. డిస్కనెక్ట్ అవ్వడం మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం అలాంటి ఇష్యూస్ అయితే లేదు. కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ నెక్ బ్యాండ్ IP55 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో కొంతవరకు వాటర్ డ్రాప్స్ని అయితే ఇది రెసిస్ట్ చేసుకోగలదు. కంప్లీట్గా వాటర్లోకి వెళ్తే అయితే సర్వైవ్ అవ్వవు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ నెక్ బ్యాండ్ డ్యూయల్ పేరింగ్ని సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకేసారి 2 డివైజెస్కి అయితే కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు, అదైతే చాలా మంచి విషయం. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో ఈ నెక్ బ్యాండ్ 12.4mm డైనమిక్ డ్రైవర్స్తో వస్తుంది. AAC SBC కోడెక్స్ని సపోర్ట్ చేస్తుంది. సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ క్వాలిటీ అయితే నాకు డీసెంట్గా అనిపించింది. సో మరీ ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ సో నాకు బాగానే ఉందని అయితే అనిపించింది. బేస్ బాగుంది, వోకల్స్ బాగున్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ బాగున్నాయి. బట్ సౌండ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది నాకు అంత ప్రీమియంగా అనిపించలేదు వీళ్ళు తెచ్చిన ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే. ఇన్ కేస్ వీళ్ళు బిలో 1500 తెచ్చి ఉంటే సో ఓకే, బట్ ఈ ప్రైస్ 1700 ప్రైస్ రేంజ్లో తెచ్చారు కదా, ఆ ప్రైస్ రేంజ్ని చూస్తే నాకు అంత ప్రీమియం సౌండ్ స్టేజ్ అయితే
అనిపించలేదు. రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC ఉంది కదా, నేను దాంతో కంపేర్ చేశాను. దానికి దీనికి ఒక 200-300 ప్రైస్ డిఫరెన్స్ ఉంది. ఒక్కోసారి చెప్పాలంటే ఇదే ప్రైస్ రేంజ్లో దీనికంటే తక్కువ ప్రైస్ రేంజ్లో కూడా వస్తుంది. సో అది నాకు ఇంకొంచెం బెటర్గా అనిపించింది సౌండ్ క్వాలిటీ పరంగా. ఇన్ కేస్ సౌండ్ క్వాలిటీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం 1700లో సో దీనికన్నా మీకు రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC బెటర్గా ఉంటుంది. అండ్ ఈ నెక్ బ్యాండ్లో ANC సపోర్ట్ లేదు. AI ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కొంతవరకు అయితే తగ్గిస్తుంది. వీళ్ళు ANCతో తీసుకొస్తే బాగుండు, బట్ నేను అనుకోవడం ANCతో OnePlus Bullets Wireless Z3 ANC అని మరొక నెక్ బ్యాండ్ని వెరీ సూన్ అయితే తీసుకొస్తారు. దాని యొక్క ప్రైస్ రేంజ్ 2200 అయితే పెట్టే అవకాశం ఉంది. బట్ వీళ్ళు తెచ్చిన ఈ ప్రైస్కే ఇంకో 100 యాడ్ చేసైనా బెటర్ సౌండ్ క్వాలిటీతో సో ANC సపోర్ట్తో సో 1800లో తీసుకొస్తే బాగుండేదని అయితే నాకు అనిపించింది ఈ నెక్ బ్యాండ్ చూసిన తర్వాత. ఓవరాల్ సౌండ్ క్వాలిటీ పరంగా డీసెంట్, బట్ ఈ ప్రైస్ రేంజ్కి నాకు ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించింది. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో జనరల్గా నెక్ బ్యాండ్స్ని పర్చేజ్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్లో సో జర్నీ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీ బాగుండాలి, బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటారు కదా. అందుకే నేను మల్టిపుల్ ఏ ఆడియో డివైస్ టెస్ట్ చేసినా బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నార్మల్ కండిషన్స్లో టెస్ట్ చేస్తాను. దీన్ని కూడా నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నార్మల్ కండిషన్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కాల్ క్వాలిటీని అయితే టెస్ట్ చేశాను. సో నార్మల్ కండిషన్స్లో కాల్ క్వాలిటీ అయితే నాకు బాగానే అనిపించింది. అలాంటి ఇష్యూస్ని అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. కాల్ క్వాలిటీ అయితే బాగుంది. ఒకసారి మీరు ఈ శాంపుల్ని వినండి. అండ్ నార్మల్ కండిషన్స్లో ఎలాంటి నాయిస్ లేని కండిషన్స్లో కాల్స్ మాట్లాడితే కాల్ క్వాలిటీ అయితే ఇప్పుడు మీరు ఎలా వింటున్నారో అలా ఉంటుంది. సో ఇక్కడ పెద్ద నాయిస్ ఏం లేదు, జస్ట్ పక్షులు కొన్ని అరుస్తున్నాయి, అది తప్పితే వేరే నాయిస్ ఏం లేదు. రోడ్ పక్కనే కానీ ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు ఇక్కడ. సో కాల్ క్వాలిటీ ఎలా ఉంది, మీకేమనిపించింది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా నేను కాల్ క్వాలిటీ అయితే టెస్ట్ చేశాను. సో ఇక్కడ కాషన్ ఏంటంటే బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కాల్స్ అయితే మాట్లాడద్దు. దాన్ని నేను అస్సలే ఎంకరేజ్ చేయను. జస్ట్ టెస్టింగ్ కోసం సో మైక్ నా వాయిస్ని ఎలా పిక్ చేసుకుంటుందో టెస్ట్ చేయడం కోసం మాత్రమే నేను ఎక్స్ట్రీమ్ ప్రికాషన్స్ తీసుకొని సో ఈ శాంపిల్ని అయితే తీసుకున్నాను. సో అంతే తప్పితే బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్స్ అయితే అసలే మాట్లాడద్దు. ఒక్కసారి సో ఈ కాల్ క్వాలిటీ శాంపిల్ని అయితే వినండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. హలో 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 1 2 3 1 2 3 మైక్ టెస్టింగ్. OnePlus Bullets Z3, OnePlus Bullets Wireless Z3 కాల్ క్వాలిటీ 10, OnePlus Bullets Wireless Z3 కాల్ క్వాలిటీ 10. ఎదురుగా గాలి వస్తున్నప్పుడు ఇలా ఉంటుంది. సో విన్నారు కదా, బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా నెక్ బ్యాండ్స్లో ఆ గాలి వస్తుంది కదా, సో ఆ గాలికి అయితే కాల్ క్వాలిటీ అయితే అస్సలే బాగుండదు. మరీ హెల్మెట్లో పెట్టి ఏమైనా కవర్ చేసి లేదా డైరెక్ట్ గాలి సో మన మైక్కి తాకనప్పుడు అప్పుడు మాత్రమే కాల్ క్వాలిటీ అయితే బాగుంటుంది. అవతలి వ్యక్తి మన వాయిస్ని క్లియర్గా వినగలుగుతాడు. సో జర్నీ చేస్తున్నప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే కాల్ క్వాలిటీ నాకు కొంచెం యావరేజ్గానే అనిపించింది. దీనికంటే రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ ఈ నెక్ బ్యాండ్ మనకి మ్యాగ్నెటిక్ కనెక్టర్స్తో వస్తుంది. సో మనం అటాచ్ చేస్తే మొబైల్ నుంచి డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ సపరేట్ చేస్తే సో ఆల్రెడీ పెయిర్ అయి ఉన్న డివైస్ అయితే డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. అండ్ సాంగ్స్ వినేటప్పుడు సో మనం ఇలా అటాచ్ చేస్తే సాంగ్ పాజ్ అవుతుంది, మళ్ళీ డిస్కనెక్ట్ చేస్తే ప్లే అవ్వడం అయితే ఉండదు. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు అయ్యేది నెక్ బ్యాండ్స్ అలా, బట్ ఇప్పుడైతే అలా అవ్వట్లేదు. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంది. వాళ్ళు క్లెయిమ్ చేసేది 36 అవర్స్ అయినప్పటికీ సో మనం యూజ్ చేసే వాల్యూమ్ను బట్టి ఒకరి నుంచి మరొకరికి బ్యాటరీ లైఫ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే మోర్ దెన్ 20 అవర్స్ అయితే వచ్చింది, నియర్లీ 25 అవర్స్ దాకా అయితే వచ్చింది మ్యాక్సిమం వాల్యూమ్లోనే నేను వింటాను కాబట్టి. బట్ బ్యాటరీ లైఫ్ పరంగా మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ని కూడా ఈ నెక్ బ్యాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా గేమింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ నెక్ బ్యాండ్ జస్ట్ 90 milliseconds లో లేటెన్సీ మోడ్ని సపోర్ట్ చేస్తుంది. క్యాజువల్ గేమర్స్ అయితే ఎలాంటి లేటెన్సీని నోటీస్ చేయరు, బట్ ప్రో గేమర్స్ ఉంటారు కదా, మంచి పబ్జీ వీళ్ళు BGMI వీళ్ళు, వాళ్ళకైతే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నేను ఎప్పుడూ చెప్పేదే వైర్డ్ ప్రిఫర్ చేయండి మీరు గేమింగ్ కోసం వాడే పని అయితే. బట్ క్యాజువల్ టైంపాస్ గేమింగ్ ఆడుకునేటప్పుడు అయితే ఈ నెక్ బ్యాండ్తో కూడా ఆడుకోవచ్చు. అండ్ ఇంకా ఈ నెక్ బ్యాండ్ హే మెలోడీ X యాప్ని అయితే సపోర్ట్ చేస్తుంది. యాప్ని ఓపెన్ చేయగానే ఒక స్మూత్ యానిమేషన్తో అయితే బడ్స్ కనిపిస్తాయి, కింద మనకి బ్యాటరీ పర్సంటేజ్ కూడా కనిపిస్తుంది. యాప్లో చాలా కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు, లైక్ వాల్యూమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు, టచ్ కంట్రోల్స్ని చేంజ్ చేయొచ్చు, ఈక్వలైజర్ని కూడా కంప్లీట్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. కొన్ని ప్రిసెట్స్ ఇచ్చారు, మనం కావాలంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. అల్ట్రా బేస్ మోడ్ సెట్టింగ్స్ని కూడా సో ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు, కావాలంటే బేస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ నెక్ బ్యాండ్లో కాన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కాన్ సో వీళ్ళు పెట్టిన ప్రైస్ 1700 పెట్టారు కదా, సో ఇంకొంచెం తక్కువ పెట్టి ఉంటే బాగుండని అనిపించింది నాకు. సో బిలో 1500, అట్లీస్ట్ 1500, ఎందుకంటే 1800
పెట్టగలిగితే సో ఆల్మోస్ట్ అదే ప్రైస్ అయినా ఇంకో 100-200 కలిపితే మనకి రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC వస్తుంది. సో అది దీనికంటే బెటర్ ఆప్షన్ అవుతుంది. బెటర్ సౌండ్ స్టేజ్, బెటర్ సౌండ్ క్వాలిటీ, బెటర్ కాల్ క్వాలిటీ అండ్ బెటర్ నాయిస్ క్యాన్సిలేషన్ ANCతో వస్తుంది. సో ఈ OnePlusతో కంపేర్ చేస్తే అది ఇంకా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది OnePlus Bullets Wireless Z3కి సంబంధించి నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.